జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహించిన జీపీఆర్ సర్వే రిపోర్ట్లో అక్కడ నేలమాళిగ నుండి అద్భుతమైన నిధి బయటపడింది. జీపీఆర్ సర్వే రిపోర్ట్ చూసి మౌలానాలలో కలకలమైతే మొదలైంది. ముస్లిం మొఘల్స్ అక్రమదారుల హిందూ దేవాలయాలపై దాడి చేసిన విషయం తెలిసిందే. దేశ వారసత్వ సంపదగా పిలిచే వాటిని మొదట దోచుకున్నారు. ఆ తర్వాత విగ్రహాలను ధ్వంసం చేశారు. ఆ తర్వాత దేవాలయాలనే ధ్వంసం చేశారు. అయితే ఏఎస్ఐ సర్వే రిపోర్ట్లో లభించిన కొన్ని ఆధారాలు చూశాక ఛాందసవాదులు అంతా కూడా షాక్కి గురయ్యారు. ఏఎస్ఐ సర్వే సమయంలో జ్ఞానవాపి ప్రాంగణంలో జీపీఆర్ సర్వే తర్వాత అసలు ఇంతకు ఏం దొరికింది? ఏఎస్ఐ నివేదిక తర్వాత కూడా ఈ ముస్లిం మౌలాలు ఎందుకు తమ పట్టు వదలడం లేదు అనేవన్నీ కూడా ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించింది కదా, ఇంట్రెస్టింగ్గా అనిపించింటే జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. అయోధ్యలోని రామమందిరం గురించి ఎన్ని బ్రేకింగ్ న్యూస్లు వచ్చాయో మనందరికీ తెలుసు. ఇక్కడ జనవరిలో విగ్రహ ప్రతిష్టాపన కూడా జరిగింది. ఇక దేశంలో అయోధ్య అంశం తర్వాత అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న విషయం ఏమిటి అంటే వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు. ఈ మసీదు గురించి ఎన్నో వార్తలు హైలైట్ అవుతూనే ఉన్నాయి. ఇది మసీదు కాదు, దేవాలయం. ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేసే క్రమంలో ఆలయాలను కూల్చి ఆనాటి అవశేషాల మీద ఈ మసీదులను నిర్మించారు. కానీ ఇప్పటికీ ఆ మట్టి లోతుల్లో, ఆ పునాదులలో సనాతన ధర్మం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఏఎస్ఐతో శాస్త్రీయ సర్వే తర్వాత ఆలయ రహస్యం అంతా బట్టబయలైంది. జ్ఞానవాపి మసీదు కింద ఇలాంటి అద్భుతమైన విషయాలు చాలా కనిపించాయి. జ్ఞానవాపి అనేది స్వచ్ఛమైన సంస్కృత పదం. ఇందులో వాపి అంటే బావి, జ్ఞాన అంటే జ్ఞానం అంటే నాలెడ్జ్. కాబట్టి మొత్తంగా జ్ఞానవాపి అనే పేరు కూడా మసీదు ఉనికిపైనే ప్రశ్నను లేవనెత్తుతోంది. జీపీఆర్ సర్వే అనంతరము జ్ఞానవాపి ప్రాంగణం కింద తవ్వకాలు చేపట్టగా బేస్మెంట్లో 1 కాదు 2 కాదు, ఏకంగా 3 బావులు ఉన్నట్టు తేలింది. 26 అడుగుల లోతు, 7 అడుగుల వెడల్పు ఉన్న బావిని గుర్తించారు. సర్వే అధికారులు మిగిలిన 2 బావులు 6 అడుగులు ఉన్నట్టు గుర్తించారు. ఫ్రెండ్స్, హిందూ మత సంప్రదాయం ప్రకారం చాలా హిందూ దేవాలయాలలో బావులు కనిపిస్తూ ఉంటాయి. ఆలయాలలో బావులను తవ్వించే సంస్కృతి మనకు రాజుల కాలము నుంచి వస్తూనే ఉంది. ఎందుకంటే అవే నీటితో స్వామివార్ల కోసము వాటిని వాడుతారు కాబట్టి. అయితే మసీదులో ఉన్న బావి వల్ల ఉపయోగం ఏమిటి అనేది ఆలోచించాల్సిన విషయమే. అయితే ఈ బావులు అన్నీ కూడా పాడుబడి కనిపించాయి. అసలు ఏఎస్ఐ రిపోర్ట్లో ఏమి ఆధారాలు ఉన్నాయో ఇప్పుడు ఒక్కొక్కటిగా మనము క్లుప్తంగా తెలుసుకుందాం. జ్ఞానవాపి సర్వే నివేదికలో మొత్తం 55 దేవతా విగ్రహాలు విరిగిపోయిన స్థితిలో కనిపించాయి. అంటే హిందువులు ఎంతో విశ్వాసంగా భావించే ఈ విగ్రహాలను పగలగొట్టి నేలమాళిగలో పాతిపెట్టారు అనే విషయం మనకు క్లియర్గా తెలుస్తుంది. ఈ 55 విగ్రహాలలో అత్యధికంగా 17 శివలింగాలు లభించాయి. దీంతో పాటు విష్ణువు, కృష్ణుడు, వినాయకుడు, హనుమంతుడు, నంది విగ్రహాలు కూడా లభ్యమయ్యాయి. అంతేకాదు రాముడి పేరు చెక్కిన ఒక శిల కూడా లభించింది. జ్ఞానవాపి సముదాయం 400 సంవత్సరములుగా ముస్లింల అధీనంలో ఉంది అనే విషయం మన అందరికీ కూడా బాగా తెలుసు. కానీ దాని కింద ఉన్న మన హిందూ ఆలయ నిక్షేపాల ఉనికి మాత్రం ఎవ్వరూ చెరిపివేయలేకపోయారు. ఈ ఆలయ నిర్మాణం సరిగ్గా 17వ శతాబ్దంలో ఔరంగజేబు కూల్చాడు. ఆలయాన్ని కూల్చిన తరువాత అందులో కొంత భాగాన్ని చిన్న చిన్న మార్పులతో తిరిగి ఆ పునాదుల మీదే మసీదును నిర్మించారు. ఇవే కాకుండా ఏఎస్ఐ నివేదికలో మొత్తం 93 నాణ్యాలు లభించాయి. వాటిలో 3 రకాల నాణ్యాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి బ్రిటిష్ కాలం నాటిది, అరబిక్ కాలం నాటిది, అలాగే మహారాజా మాధవరావు సింధియా కాలం నాటి రాగి నాణ్యాలు కూడా లభ్యమయ్యాయి. ఇప్పుడు ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటి అంటే అసలు మసీదులో నాణ్యాల ఉపయోగం ఏమిటి అని. ఒక ముస్లిం వ్యక్తి మసీదులో నాణ్యాలు ఇవ్వడం మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా? హిందూ దేవాలయాల్లో దర్శన సమయాలలో ఈ కాయిన్స్ని మనము
హారతిలో కానీ హుండీలో కానీ సమర్పిస్తూ ఉంటాము. అలాగే ఆలయ స్థలాలలో ఈ నాణాలను దానం చేస్తూ ఉంటాము. ఇది మన సాంప్రదాయం. ఇది మాత్రమే కాదు, ఏఎస్ఐ తన శాస్త్రీయ సర్వేలో 2 సెంటీమీటర్ల పొడవు 2 సెంటీమీటర్ల వెడల్పు ఉన్న మరో ఆశ్చర్యకరమైన వస్తువును కూడా సేకరించింది. అది మెరిసే వస్తువు, ఒక ఆభరణం అని పేర్కొన్నారు. దీనిని పరీక్ష చేశాక భద్రంగా లాకర్లో ఉంచారు. ఇలా అన్ని ఆధారాలు చూసిన తర్వాత కూడా ముస్లింలు ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. 30 సంవత్సరముల తర్వాత వారణాసి జిల్లా కోర్టు తీర్పు చెప్పింది. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో పూజలు చేసుకోవచ్చు అని చెప్పడంతో హిందువులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. భక్తుల రద్దీ కూడా పెరగడం ప్రారంభమైంది. జ్ఞానవాపికి పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. హిందువుల న్యాయవాది విష్ణుశంకర్ జైన్ ఏమంటున్నారంటే, నీలమాళిగలో పూజ చేసుకోవచ్చు అంటూ గౌరవ జిల్లా కోర్టు ఆదేశించింది అన్నారు. కాశీ విశ్వనాథ ట్రస్ట్ బోర్డు దీనికోసం ఒక పూజారిని కూడా నియమించింది. ఆయన ఇక్కడ క్రమం తప్పకుండా పూజలు చేస్తూ ఉన్నారు. 1993 నుండి ఇక్కడ పూజలు నిలిచిపోయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు జిల్లా కోర్టు తీర్పు హిందువులకు అనుకూలంగా వచ్చింది. ఖచ్చితంగా హిందువులు సాధించిన గొప్ప విషయమే ఇది. ఒక పిటిషన్ ప్రకారము ఎప్పుడైతే వేదమంత్రాలు పలకాలో, ఎక్కడైతే రుద్రాభిషేకం జరగాలో అక్కడ అల్లాహు అక్బర్ అనే నినాదాలు వెల్లువెత్తుతున్న సమయములో ఈ కోర్టు తీర్పు మన విజయానికి తొలిమెట్టు లాంటిది. ఫైనల్గా జ్ఞానవాపి మసీదులోని వ్యాస నేలమాళిగలలో పూజలు చేసుకోవచ్చు అని జిల్లా కోర్టు ఆదేశించింది. అయితే అలహాబాదులోని అంజుమన్ మస్జిద్ కమిటీ దీనిని వ్యతిరేకించింది. వ్యాస నేలమాళిగలలో జరుగుతున్న పూజలను నిలిపివేయాలని కోర్టులో విజ్ఞప్తి చేశారు. కానీ ఈ అప్పీల్ను కోర్టు పరిగణంలోకి తీసుకోలేదు. ఈ వివరాలు కావాలంటే సర్వే రిపోర్ట్ను స్టడీ చేస్తే క్లియర్గా తెలుస్తుంది. జీపీఆర్ సర్వేలో 1 నుండి 2 మీటర్ల లోతులో 2 ఖాళీలు ఉన్నాయని, అవి కంకర బండరాళ్లతో కప్పబడి ఉన్నాయని తేలింది. ఇది కాకుండా జ్ఞానవాపిలో నిర్వహించిన ఏఎస్ఐ సర్వే హిందూ దేవాలయాల స్తంభాలు వంటి నిర్మాణాలు, చిన్న ముక్కలుగా విరిగి ఉన్న విగ్రహాలు, దేవాలయాల అవశేషాలు కనుగొన్నారు. ఇవే కాకోకుండా శంఖం, చక్రం, త్రిశూలము, గద, శిలాశాసనం వంటివి మరెన్నో హిందూ ఆలయాలకు సంబంధించినవి కూడా ఉన్నాయి. అంతేకాకోకుండా అన్ని శివాలయాలలోనూ నంది శివలింగం దగ్గరే ఉంటుందనేది మనందరికీ తెలిసిన వాస్తవం. కాశీ విశ్వనాథ ఆలయంలో కూర్చున్న నంది మఖం జ్ఞానవాపి మసీదు ప్రవేశద్వారం వైపు తిరిగి ఉంటుంది. అలాగే ఆ రిపోర్ట్లో వాజుఖానాలో శివలింగాన్ని ముస్లింలు ఫౌంటైన్ అని అంటున్నారులేండి, కానీ అది శివలింగం అని ప్రతి ఒక్కరికి క్లియర్గా తెలుసు. జ్ఞానవాపి కాంప్లెక్స్లో ఇంకా కొన్ని ప్రాంతాలలో తవ్వకాలు జరపాల్సి ఉంది. జ్ఞానవాపి మసీదులో హిందువులు పూజలు చేసుకోవచ్చని కోర్టు ఆర్డర్ రావడంతో ఆ మరుసటి రోజు నుంచే హిందువులు పూజల కోసం పోటెత్తారు. 30 ఏళ్ల తర్వాత వ్యాస్క తెహఖానాలో పూజలు ప్రారంభమయ్యాయి. ఇది ఆ కాశీ విశ్వనాథుని దయ వల్ల ఒక అడుగు ముందుకు వేయడమే. అంటే హిందువులు ఒక అడుగు ముందుకు వేశారు అని నేనైతే భావిస్తున్నాను. మీరేమనుకుంటున్నారో అనేది కింద కమెంట్ చేయండి. ఇంకా వేల అడుగులు మనం వేయాల్సి ఉంది. సో ఫ్రెండ్స్, ఐకమత్యంగా అడుగులు వేసుకుంటూ మన ఈ సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం. జై శ్రీరామ్.